రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు నారా లోకేష్ బ్రాహ్మణితో పాటు భువనేశ్వరి కలవనున్నారు. జైలుకు దసరా సెలవును మంగళవారానికి మార్చడంతో ములాఖత్కు అవకాశం కల్పించారు జైలు అధికారులు. రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు నారా లోకేష్ బ్రాహ్మణితో పాటు భువనేశ్వరి కలవనున్నారు ములాఖత్ ద్వారా. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందజేస్తారు. మోహన్, చెప్పండి. శిరీష, ఏదైతే గత 45 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ కస్టడీలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడిని ఈ రోజు ములాఖత్ నేపథ్యంలో నారా లోకేష్ బ్రాహ్మణి, అలాగే లీగల్ సెల్కి సంబంధించినటువంటి సత్యనారాయణ, ఆయన కూడా ఈ ముగ్గురు కలిసి ఈ రోజు ములాఖత్ కి కలవనున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా మనం ఈ రోజు మధ్యాహ్నం నుంచి జరిగినటువంటి పవన్ కళ్యాణ్ తో సమన్వయ కమిటీ భేటీ ఏదైతే ఉందో, ఈ భేటీకి సంబంధించి చంద్రబాబు ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అతను ఇచ్చిన సూచన సలహాల మేరకే మధ్యాహ్నం మీటింగ్ కూడా అటెండ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా చంద్రబాబు సూచించినటువంటి దిశానిర్దేశాలను బట్టే ఈ మీటింగ్ లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ములాఖత్తులో సంతరించుకున్నటువంటి అంశాలను చూసుకుంటే పూర్తిగా యాక్చువల్గా ఇది రేపు సెలవు ప్రకటించినటువంటి సెంట్రల్ జైలు అధికారులు రేపు దసరా సెలవులకి ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి ములాఖత్ చేసినటువంటి సందర్భంలో లోకేష్ కలిసి ఎందుకంటే ఈ మధ్యాహ్నం జరిగే సమన్వయ కమిటీ ఫస్ట్ సమన్వయ కమిటీ సమావేశం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కలిసి వచ్చి ములాఖత్ చేసి వచ్చి బయటకు వచ్చిన తర్వాత సెంట్రల్ జైలు సమక్షంలోనే వీళ్ళు కలయిక సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇప్పటి వరకు కూడా సమన్వయ కమిటీ భేటీ అనేది ఇప్పటి వరకు జరగలేదు. జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ములాఖత్కి కొద్దిగా ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. చంద్రబాబుతో ప్రతి విషయాన్ని కూడా సంప్రదించి ఎట్లా బాగుంది చేస్తారు. అలాగే ములాఖత్ లో 40 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఈ 40 మినిట్స్ లో పూర్తిగా చంద్రబాబు సంబంధించినటువంటి అన్ని అంశాలు మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఆరోగ్య రీత్యా చంద్రబాబు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారనే ఏదైతే కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాలు చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ ని బట్టి ఈ రోజు కూడా ఆరోగ్యం ఎలా ఉందని ఇచ్చే అవకాశం, ఈ ఏదైతే భేటీ అనంతరం ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పేసి ఇప్పుడే టీడీపీ శ్రేణుల నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చింది. ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మధ్యాహ్నం బ్రీఫింగ్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ములాఖత్లో ఏ అంశాలు తీసుకుంటారు, ఎట్లాగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి అనే అంశాలను వీటన్నిటిని కూడా చంద్రబాబు ఇచ్చిన దిశానిర్దేశం బట్టే ముందుకు వెళ్తారని చెప్పేసి చూస్తున్నారు శిరీష. రైట్, థ్యాంక్ యూ మోహన్.